విశ్వ చరిత్రలో మీరు ఎంతో మంది భూమి మీద పుట్టారు, జీవించారు, చచ్చిపోయారు. గొప్ప గొప్ప వ్యక్తులు, మహానుభావులైనటువంటి వారు ఎంతో మంది భూమి మీద పుట్టారు, జీవించారు, తర్వాత చచ్చిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. మరణం తర్వాత మరొక జీవితం అంటూ వాళ్ళకి లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం పాపము లేనివాడుగా పుట్టి పాపం లేకుండా జీవించి చివరికి మానవులందరి పాప పరిహారం కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణం దారపోసిన వాడాయి. చనిపోయి సమాధిని గెలిచి మృత్యుంజయుడై మూడవ నాడు సజీవుడిగా తిరిగి లేచిన అందరూ చూస్తుండగా ఆకాశానికి వెళ్ళారు, మరలా వస్తారని చెప్పారు. కనుక యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన చెప్పారు, నా రాకడకు ముందుగా ఆయన రెండవసారి వస్తానని చెప్పారు. అయితే ఆయన రాకడకు ముందుగా, యుగ సమాప్తికి ముందుగా ఏం జరుగుతాయో ఆయన చెప్పారో బైబిల్లో అవన్నీ అక్షరాల నెరవేరుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. రాజుల రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు సంభవిస్తాయి. ఇవి వేదంలో ప్రారంభమని రాసి ఉంది.